మ్యామ్ ప్రస్తుతం జరుగుతున్న హాట్ టాపిక్ అంటే చంద్రబాబు నాయుడు అంటున్నాడు అసెంబ్లీలో 9.5 లక్షల కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేశాడు అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి 7.5 లక్షల కోట్లే నేను చేశాను అంటున్నారు. ఎవరి మాట నమ్మాలంటారు? ఎవరి మాటలు నమ్మాలి అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తీర్పునిచ్చారండి. జగన్ ఇవన్నీ మోసపూరిత మాటలు, మోసపూరితమైనటువంటి పనులు అనేది అర్థమైంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయనకి ఓట్లేసి 164 అనేది ఇవ్వడం జరిగింది, సీఎం చేయడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టే అర్థమై ఉండాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవన్నీ చేస్తారు, చేసి చూపిస్తారు. గతంలో చేసి చూపించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అభివృద్ధి అనేది ఏమీ లేదు, ప్రజలకు జరిగిందంటూ ఏమీ లేదు. ప్రజలు సంక్షేమం అనేది అడ్డుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దోచుకున్నారు రాష్ట్రాన్ని. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈరోజు ఓకే ఆయన అన్నట్లు ఇన్ని కోట్ల 7,500 కోట్లు ఏమని చెబుతున్నారు. శ్వేతపత్రం ఒకటి రిలీజ్ చేయమనండి. ఈయన చెప్పే మాటల్లో నిజాలు ఉంటే ధైర్యంగా ఛాలెంజ్ చేసి వచ్చి రిలీజ్ చేయమండి. మేము మా గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా దానికి ఒక విధి విధానాలన్నీ కూడా ప్రజలకి ఎప్పటికప్పుడు చూపిస్తూ ప్రతి ఒక్క దాని మీద శ్వేతపత్రంలో రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళకి అంత దమ్ము ధైర్యం ఉంటే వాటి మీద క్వశ్చన్ చేయమనండి. సమాధానం చెప్పడానికి మా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని ఊరకే కూర్చొని నేను ఎంతే చేశాను అని చెప్పి నోటి మాటలు కాదు ఇక్కడ కావాల్సింది. రాష్ట్ర ప్రజలకు చేతలు కావాలి. మీరు నోటి మాటలతో సరిపెట్టారు కాబట్టి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు కాబట్టి ఈరోజు మీకు ఆగతి పట్టింది ప్యాలెస్ నుండి బయటికి రాకుండా. ఆ రోజు నువ్వు బయటకు వచ్చింది లేదు. ఈ రోజు కూడా నువ్వు అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు ఏమయ్యా నేను ఒక్క మాట అడుగుతాను. 5 సంవత్సరాల కాలంలో ఈయన పెట్టిన ప్రెస్ మీట్లు ఎన్ని? ప్రజల కోసం ఈయన పెట్టి ప్రజలకు ఆన్సరబుల్గా ఈయన ఉన్నటువంటి ప్రెస్ మీట్లు ఎన్ని? కనీసం చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేనటువంటి ఈయన ఈరోజు వచ్చి 7.5 లక్షలు అంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, దానికి ఆన్సర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో సంక్షేమ పథకాలు పెడితే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఆ టైప్ ఆఫ్ నేమ్స్ పెట్టుకున్నారు. ప్రతిదీ ఆయన నేమ్తో ఉండేది. అండ్ ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లి వందనం ఆ టైప్ ఆఫ్ పెట్టుకున్నారు. ఎందుకు పేర్లు అనేది పెట్టుకుంటున్నారు అలాగా? ఆయన ప్రాబల్యం కోసం. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మన కనుక మా గవర్నమెంట్ని కనుక తీసుకుంటే తల్లికి వందనం, ఆయన జగనన్న అమ్మఒడి అంటే జగనన్న ఈ జపం లేదే ఇక బ్రతకలేడు ఆయన. ఇది పొలాల్లో చూస్తేనేమో టైటిల్ పాస్బుక్ల మీద ఈయన ఫోటోలు వేయించాడు. దానికి ఎన్ని వందల కోట్లు ఖర్చు. రాళ్ళు అంట, రాళ్ళు తీసుకొచ్చి ఎన్ని వందల కోట్ల రూపాయలు. అది ప్రజాధనం. ఏది ఈయన పేరు, ఈయన ప్రాబల్యం, ఈయన పబ్లిసిటీ కోసం వందల కోట్లు, వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు. ఇకపోతే గతంలో వీళ్ళ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన రాగానే 1,200 కోట్ల రూపాయలు ఓన్లీ వైసీపీ రంగులు వేయటానికి, కోర్టు మొట్టికాయలు వేసి అవి తీసేయడానికి 1,300 కోట్లు అంటే 2,500 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళ పార్టీ రంగుల కోసం వెచ్చించారు. ఆ తర్వాత జరిగిన ఏంటంటే 100 కోట్ల రూపాయలు ఈయన పబ్లిసిటీ కోసం. కానీ మా గవర్నమెంట్ అలా కాదండి. ప్రజల కోసం ప్రజలలో నోళ్లలో నానే విధంగా అంటే తల్లికి వందనం అనేది ఎవరి పేరు లేదు అక్కడ. ఇంట్లో బిడ్డ కోసం పెడుతున్నారు కాబట్టి తల్లికి వందనం. అలాగుంటుంది మా గవర్నమెంట్ అంటే. మా గవర్నమెంట్ ప్రజల సంక్షేమం కోసం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తుందని చెప్పడానికి ఈ నిదర్శనం చాలదా? ఇకపోతే మధ్యాహ్న భోజనం ఉందండి. దానికి చూస్తే గతంలో ఆమె డొక్కా సీతమ్మ ఆమె పేరు పెట్టడం జరిగింది. అంటే ఏవైనా కూడా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు మర్చిపోకుండా గుర్తుంచుకొని పెట్టే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పోయి ఢిల్లీలో పాకులాడుతున్నారు. దేనికి ధర్నా చేస్తున్నారు? వాళ్ళ చెల్లి అడిగింది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్కి ఆయన ఆన్సర్ చెప్పమనండి. సొంత బాబాయిని చంపిన రోజు ఈ ధర్నా ఎందుకు చేయలేదు? ఇప్పుడు పోయి ఈయన తప్పరేంటి? ఆ రోజు మెనీ టైమ్స్ ఢిల్లీ వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఈయన కేసులు మాఫీ చేసుకోవడానికి. అదే కేసు ఏదైతే వాళ్ళ సొంత బాబాయిలు గొడ్డలి పోటుతో చంపించారో ఆ కేసును మాఫీ చేసుకోవడం కోసం ఢిల్లీలో పాదాభివందనాలు చేసుకుంటూ తిరిగారు. కానీ ఈ రోజు ఎందుకు చేస్తున్నారు దాన్న? ఇది ఇక్కడ మాకు అవసరం లేదు ఆన్సర్, ఆయన అవసరం. ఎందుకంటే మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్రజా సమస్యలు తెచ్చడానికి ఆయన అనుక్షణం తప్పిస్తున్నారు. కానీ నీ సొంత చెల్లికి సమాధానం చెప్పుకో. అక్కడ కూర్చొని పడిగలరు రెడ్ బుక్ అని వణికిపోతున్నారు కొంతమంది. గతంలో రెడ్ బుక్ గురించి వీళ్ళు ఏం మాట్లాడారు? ఆయన ఎవరు? అనిల్ కుమార్ యాదవ్. ఇంకొక ఆయన ఎవరు? పేర్ని నాని. ఇంకొక ఆమె రోజా, కొడాలి నాని. ఇష్టం వచ్చినట్లు రెడ్ బుక్ గురించి పేలారు. ఏం చేసుకోవడానికి? ఏంటి మతి మరుపు కోసం రెడ్ బుక్ వాడారా? మరి అలాంటి రెడ్ బుక్ కోసం ఈరోజు ఎందుకు తడిచిపోతున్నాయంట? అవినీతి చేసిన వాళ్ళు, అక్రమాలు చేసిన వాళ్ళు, దౌర్జన్యాలు చేసిన వాళ్ళు, రౌడీయిజం చేసిన వాళ్ళు, హంతకులు మాత్రమే రెడ్ బుక్ చూసి భయపడతారు.
నిర్భయంగా తిరిగే వాళ్ళు ఎవరంటే తప్పు చేయని వాడు ఎవడైనా సరే రెడ్ బుక్ చూసి కూడా నిర్భయంగా బ్రతుకుతారు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆ రోజు అదే రెడ్ బుక్ ఉన్నది కాబట్టి ఈ రోజు కొంతవరకైనా మేము ఈ వైసీపీ అరాచక ప్రభుత్వం నుండి ఆ రోజు మేము వాళ్ళని కాపాడుకోగలిగాం, వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వగలిగాం. లేకపోతే ఈ రాక్షస ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి అరాచకాలకి లోకేష్ అన్న పాదయాత్ర చేసి అడుగడుగున ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి తప్పు చేసిన అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో తప్పు చేసిన అధికారులకు ఒక వార్నింగ్ ఇచ్చారు. మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి వైసీపీ తొత్తులుగా వ్యవహరిస్తారేమో, రేపు వచ్చేది మా గవర్నమెంట్, అప్పుడు తప్పకుండా మీరు అనుభవించాల్సి వచ్చింది అని. అది కూడా చట్ట ప్రకారమే. ఇక్కడ నోట్ చేసుకోండి ఈ పాయింట్. అంతేగాని మేము ఎక్కడా కూడా అక్రమంగా చేయట్లేదే. అక్కడ ఉన్నది ఎవరి పేర్లు ఉంటాయి, ఎవడైతే తప్పు చేశాడో, ఎవడైతే ప్రజల్ని ఇబ్బంది పెట్టాడో, ఎవడైతే ప్రజల్ని నడి రోడ్ల మీద చంపేశారో, వాళ్ళకు కొమ్ము కాశారో అలాంటి అధికారుల పేరు, అలాంటి దౌర్జన్యం చేసిన వాళ్ళ పేర్లు ఉంటాయి. దానికోసం వీళ్ళెందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు జరుచుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అదే రెడ్ బుక్ కోసం ఈ రోజు పోయి ఢిల్లీలో కూర్చొని రెడ్ బుక్ గురించి ప్రస్తావించాల్సిన అవసరం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు అరాచకమైన, ఆయన ఒప్పుకుంటున్నాడు. దౌర్జన్యం చేశాడు, రౌడీజం చేశాడు, హత్యలు చేయించాడు, రాష్ట్రంలో అరాచక పాలన సృష్టించాడు. కాబట్టే ఆయన నోటితో ఆయనే ఒప్పుకుంటున్నాడు.